ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు 4 రకాలు: మల్బరీ, మూగ, ఇరి, దసలి. వీటిలో మల్బరీ పట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మల్బరీని విరివిగా సాగు చేస్తూ మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. ఆ కోవలోనే మంచిర్యాల జిల్లాలో లాభాలు ఆర్జించే దిశగా మల్బరీ తోటల సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామానికి చెందిన గుర్రాల బుచ్చిరెడ్డి, గుర్రాల రాజిరెడ్డిల మల్బరీ సాగుపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో పలువురు రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను ఆరంభిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటల సాగు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. హార్టికల్చర్ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ పంట సాగు చేస్తూ తక్కువ కష్టంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. ఈ విషయాన్ని మల్బరీ తోట సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. హార్టికల్చర్ అధికారుల సలహాలతో మల్బరీ తోట సాగు చేయడానికి అనువైన ఎర్ర నేలలు వంటి భూముల్లో లాభాలు పొందవచ్చని, మల్బరీ తోట సాగుకు ప్రభుత్వం మొక్కలను సబ్సిడీ రూపంలో అందజేస్తూ రైతులను మల్బరీ సాగుకు ప్రోత్సహిస్తూ ఉంది. రైతులు సాగు చేస్తామని దరఖాస్తు చేసుకున్న మొదల నుంచి పంట మార్కెట్కు తీసుకువెళ్లే వరకు ప్రభుత్వం పెట్టుబడిలో సగభాగం సబ్సిడీ రూపంలోనే చెల్లిస్తుంది. మొక్క నుండి తీసుకువచ్చిన మల్బరీకి ప్రతి సంవత్సరానికి 36,000 రూపాయల సబ్సిడీని హార్టికల్చర్ శాఖ అందజేస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నేను 2 ఎకరాలు పెట్టుకున్నాం. మళ్ళీ కూడా ఎకరం పెట్టించిన, అది కూడా సాగు చేసుకోవడానికి ఉన్నది. పంట మాత్రం బాగానే పండుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మళ్ళీ మొక్కలు గవర్నమెంటే సప్లై చేస్తుంది. డబ్బులు కట్టాలి, సగం డబ్బులు. అప్పుడు మాకుండే, ఇప్పుడు లేదు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 36,000 రూపాయలు ఇస్తుంది ఏడాది పేరిట ఎకరానికి. ఒక ఫ్యామిలీ హాయిగా బతకొచ్చు. 35,000 నుంచి 50,000 దాకా రావచ్చు ఎకరానికి. పంట మంచిగా తీసుకున్న వాళ్ళకు గవర్నమెంట్ కూడా అదనంగా 15,000 రూపాయలు ఇస్తుంది. ఒక క్వింటాల్కు 2 క్వింటాలకు 15,000 రూపాయలు వస్తాయి. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. మంత్లీ నెలకు 3,000 రూపాయలు ఇస్తుంది ఒక ఫ్యామిలీకి. అంటే అందులో లేబర్ ఛార్జెస్ అవి గవర్నమెంట్ ఏడాది ఇస్తుంది, 12 నెలలు. మా అప్పుడు 3 సంవత్సరాలు ఉన్నది. మాకు 3 సంవత్సరాలు పేమెంట్ వచ్చింది. 36,000 చొప్పున ఎకరానికి 36,000 చొప్పున వచ్చింది. అప్పుడు మాకు ఏడి గారు, మా గుల్లకోట అతనే ఉండే నిర్మల్, అతను ప్రోత్సహించితేనే నేను పెట్టుకున్నాను. నాకు బాగానే పండింది. పంట కూడా తీస్తున్నాను. ఆలేరు జనగామలో ఉన్నది మనకు మార్కెట్. హైదరాబాద్లో కూడా ఉన్నది. మేము ఆలేరు జనగామకే పోయినాం ఫస్ట్ టైం. సెకండ్ టైము ఇక మేము పోలేదు. వాళ్ళని పంపిస్తాం. ఆటోలో వేసి పంపితే వాళ్ళే తీసుకుపోతారు, మార్కెట్ చేసుకొని తీసుకొస్తారు. డబ్బులు చేతికి ఇయ్యరు. డబ్బులు డైరెక్ట్ మన బ్యాంకుకే కొడతారు వాళ్ళు. మన అవసరం మందం 5,000 10,000 ఇవ్వంటి ఇస్తారు. తీసుకొని మనం రావచ్చు. మొక్కలు ఇస్తారు వాళ్ళు. మనం సాగు చేసి మన పత్తి ఇత్తులు పెట్టుకున్నట్టే పెట్టాలి. 2 ఫీట్లకు ఒక చెట్టు. ఒక ఎకరానికి 5,500 మొక్కలు పడతాయి. మనం పత్తికి ఎట్లా దౌర కొడతామో వీటికి కూడా దౌర కొట్టుడే. 40-50 రోజుల లోపల పంటకు వస్తుంది. అట్లా 2 సార్లు దౌర కొడితే సాపు అయితే చెట్లు బాగుంటుంది. చెట్లు కూడా మన పత్తి లెక్కనే పెరుగుతుంది. పెరిగినాక మనం గుడ్లు తెచ్చుకోవాలి. గుడ్లు తెచ్చినాక మనం వాళ్ళు డేట్ వేసి ఇస్తారు. ఆ డేట్ లోపల ఆ గుడ్లు పగిలి పిల్లలు అవుతాయి. 100 గుడ్లకు ఒక గుడ్డుకు 100 పిల్లల చొప్పున వెళ్తుంది. అది మనం ఒక 100 తెచ్చుకుంటే సరిపోతుంది మనకు ఎకరానికి. 2 ఎకరాలకు 200 అట్లా పండితే ఒక క్వింటల్ 25 కిలోలు వెళ్తుంది.
అంటే మనకు కొత్త కాబట్టి కొద్దిగా తక్కువ వెళ్ళొచ్చు, 50 నుంచి 75, 80 దాకా వెళ్ళొచ్చు. అందులో పాల పురుగు అనేది వస్తే కష్టం అవుతుంది. అది రాకుంటే మాత్రం 100కు 100% వెళ్తుంది పంట. రెడ్డి అనే వ్యవసాయ రైతు మల్బరీ సాగును గత 3 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడు. కొత్తగా అనుభవం లేనప్పటికీ కూడా ఉత్సాహంతో ముందుకు పోయి దాని తోటను డెవలప్ చేయడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకెందరో రైతులు గుళ్ళకొడకు వచ్చి దాన్ని చూసి సాగు చేయడం జరుగుతుంది. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో 2 దశలుంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు 10,000 రూపాయలు ఖర్చవుతుండగా సుమారు 50,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయొచ్చు. ఒక్కో మొక్కకు 2 రూపాయల చొప్పున మల్బరీ మొక్కల్ని ప్రభుత్వం అందచేయగా 1 ఎకరానికి 100 నుంచి 200 గుడ్లు అవసరం పడతాయని, పూర్తి స్థాయిలో పంట చేతికొస్తే పట్టు పురుగుల గుడ్లకు మార్కెట్ ధర క్వింటాలకు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.